హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్. ఇవాల్టి రెసిపీ ఆలు సమోసా. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా 1.5 కప్పు మైదా తీసుకోండి. ఇందులో అర చెంచా వరకు వాముని తీసుకొని చేతితో ఇలా క్రష్ చేసి వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. అంతా కలుపుకున్న తర్వాత 1 చెంచా ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఆయిల్ అంతా బాగా కలిసిన తర్వాత అరకప్పు వరకు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇది చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే ఉండాలి. అలా ఉంటేనే సమోసాకి బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన 2 బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చేతితో మెదుపుకోవాలి. స్మాషర్తో అయితే బాగా మెత్తగా అయిపోతుంది, చేతితోనే బెటర్. తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 చెంచాల వరకు నూనె వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అర చెంచా వరకు సోంపు తీసుకొని చేతితో ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా ఇందులో వేసుకోవాలి. అంతా బాగా కలిసేలా కలుపుకొని అరచెక్క నిమ్మరసం, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న డౌని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని తీసుకోవాలి. మీకు ఏ సైజులో సమోసా కావాలంటే ఆ సైజులో ఉండలు చుట్టుకోండి. ఒక్కో ఉండకి 2 సమోసాలు వస్తాయి. వీటిని ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో చేస్తే బాగా వస్తాయి. వుడెన్ చాపింగ్ బోర్డ్ మీద చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చేసుకొని సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫ్ని ఇలా సెంటర్లో పెట్టుకొని సైడ్స్కి వాటర్ రాసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మొదటి నోటిఫికేషన్ మీకే వస్తుంది. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను కొన్ని ఫింగర్ రోల్స్ లాగా కూడా చేస్తున్నాను. మీకు కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ నుంచి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని సమోసాలను ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోండి. అంతేనండి, సమోసాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట ఉన్నట్టుగానే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల కోసం ఇలా హెల్తీగా, టేస్టీగా ఇంట్లోనే చేసి పెట్టండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.